తేలి కుటుంబాన్ని ఆయన తేలి కులాన్ని కూడా అవమానించినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో చాయ్ వాళ్ళ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకొని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనను అవమానపరిచిందో చాయ్ వాళ్ళని, అదే చాయ్ వాళ్ళ పేరుతోటి చాయ్ పే చర్చ అని చాయ్ వాళ్ళ అనేటువంటి నినాదం తీసుకొని భారతీయ జనతా పార్టీ ఒక చరిత్రాత్మకమైనటువంటి సొంత మెజారిటీతోటి ఒక 30 ఏళ్ల తర్వాత బీజేపీ సొంతంగా అధికారంలోకి రాగలిగింది. ఎన్డీఏ ఉన్నా కూడా బీజేపీ సొంత మెజారిటీ రాగలిగింది. 2019లో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు అట్లాంటివి. చౌకీదార్ చౌకీదార్ అని చెప్తే ఈ దేశానికి నేను చౌకీదార్ అని చెప్పి నరేంద్ర మోడీ చెబితే దాన్ని చౌకీదార్ చోర్ హై అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తే మేహూ చౌకీదార్ అని చెప్పేసి దేశంలోని ప్రజలందరి చేత చెప్పించుకొని చౌకీదార్ను గెలిపించుకోవాలని చెప్పి 282 సీట్లను కాస్త 303 సీట్లకు గెలిపించుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆయన పైన విసిరేసినటువంటి రాళ్ళనే ఆయన మెట్లుగా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. ఆయనకు తెలుసు. అది గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి గోద్రా అల్లర్లకు సంబంధించినప్పటి నుంచి కూడా ఎవరైతే నరేంద్ర మోడీని విమర్శిస్తారో ఆ విమర్శలనే నినాదాలుగా చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నరేంద్ర మోడీ ఒక విమర్శ చేశారు. మిగిలిన దేశంలోని అన్ని పార్టీలు, అందులోనూ రాజకీయంగా ఉన్నటువంటి స్థానిక పార్టీలు ఏవైతే ఉంటాయో, జాతీయ పార్టీలు కాకుండా లోకల్ పార్టీలు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాంతీయ పార్టీలు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే, కాంగ్రెస్ కూడా వాళ్ళ కుటుంబం కోసమే, గాంధీ పరివార్ కోసమే పనిచేస్తుందనేటువంటి ఒక విమర్శ చేసినటువంటి నరేంద్ర మోడీ పైన ఆయనకు కుటుంబం లేదు కదా అని లాలూ ప్రసాద్ యాదవ్ ఒక విమర్శ చేశారు దానికి సంబంధించి. సో నరేంద్ర మోడీకి కుటుంబం లేకపోవడం ఏంటి, మైహు మోడీ కా పరివార్ అని చెప్పేసి నేను మోడీ కుటుంబ సభ్యుడిని అనేటువంటి ఒక ప్రచారాన్ని ఇప్పుడు ఎత్తింది. సో చౌకీదార్ చోర్ హై అని 2019లో ఎట్లయితే బీజేపీ సక్సెస్ అయిందో ఇప్పుడు మోడీ కా పరివార్ అనేటువంటి పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళుతుందా? మోడీకి కుటుంబం లేకపోతే ఏంటి, 140 కోట్ల మంది భారతీయ ప్రజలంతా ఆయన కుటుంబ సభ్యులే, ప్రతి కుటుంబం ఆయన కుటుంబమే, భారతదేశం కోసమే కష్టపడుతున్నటువంటి వ్యక్తికి కుటుంబం లేకపోవడం ఏంటి, ఈ దేశమే ఆయన కుటుంబం అనేటువంటి విధంగా నిన్న తెలంగాణలో జరిగినటువంటి దాంట్లోనే ఆదిలాబాద్ సభలోనే మోడీ దానికి సంబంధించినటువంటి మాట మాట్లాడారు. ఇది 2019లో 14లో చేసినటువంటి అంశాలు ఇవన్నీ కలుపుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరొకసారి ప్రతిపక్షాలు నరేంద్ర మోడీని చేసినటువంటి వ్యక్తిగత విమర్శల వల్ల నష్టమవుతుందనేటువంటి విషయం తెలిసినా కూడా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవు. కూటమి ఇప్పుడు కూటమిగా ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా అయిపోతాయి. దానికి సంబంధించి అందులో నరేంద్ర మోడీ పెల్టింగ్ స్టోన్స్ అనేటివి ఆయనకు స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయనేటువంటిది మొదటి నుంచి 2002 నుంచి రుజువవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు.